వెళ్తుంది. రైట్. ఇప్పుడు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత మంత్రి అతిషి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆప్ శాసనసభా పక్ష నేతలు సమావేశమయ్యారు. కొత్త ముఖ్యమంత్రిగా అతిషిని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత మంత్రి అతిషి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆప్ శాసనసభా పక్ష నేతలు సమావేశమయ్యారు. కొత్త ముఖ్యమంత్రిగా అతిషిని ఎన్నుకున్నట్లు వారు ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన స్థానంలో కొత్త ముఖ్యమంత్రి పేరుని ప్రకటించారు. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత మంత్రి అతిషి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆప్ శాసనసభా పక్ష నేతలు సమావేశమయ్యారు. కొత్త ముఖ్యమంత్రిగా అతిషిని ఎన్నుకున్నట్లు వారు ప్రకటించారు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో కళా శ్రీనివాస్ అందిస్తారు. కళా. మూర్తి గారు, ఢిల్లీ కొత్త సీఎంగా అతీష్ యొక్క పేరుని సీఎం కేజ్రీవాల్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే 5 నిమిషాల క్రితమే ఈ యొక్క పేరుని ప్రకటించడం జరిగింది. దాదాపు ఒక 3 రోజుల నుంచి ఎవరు కొత్త సీఎం పీఠాన్ని అధిరోహిస్తారు అన్నటువంటిది ఎంతో, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సీఎం కేజ్రీవాల్ తర్వాత ఎవరు ఈ పీఠాన్ని సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారన్నటువంటి దానికి ఒక పులిస్టా పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా దాదాపు అంటే సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత చాలా అనేక రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత తన కార్యవర్గంతో కార్యకర్తలతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో ఉన్నటువంటి దాదాపు 100 మంది కార్యకర్తలతో సమావేశం అయిన తర్వాతనే ఈ రోజు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. అంటే సీఎం కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నప్పుడు అంటే అక్కడ నుంచి సీఎం కేజ్రీవాల్ ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తూచా తప్పకుండా అతిషి పాటించడంతో ఒక నమ్మకస్తురాలైనటువంటి వ్యక్తిగా కేజ్రీవాల్ కి ఉండింది. కాబట్టి ఈ బాధ్యతను కూడా కీలకమైనటువంటి బాధ్యతను మంత్రిగా తను దాదాపు ఇప్పటికే 5 శాఖలను ఆమె నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 5 శాఖలతో పాటు ఒక నమ్మకాన్ని మాత్రం సీఎం కేజ్రీవాల్ దగ్గర ఆమె అంటే సీఎం కేజ్రీవాల్ కి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండడంతో ఈ కీలక బాధ్యతను కూడా ముఖ్యమంత్రిగా ఈ రోజు 4:30కు అంటే తన గవర్నర్ కి రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత అంతకన్నా ముందుగానే ఒకరిని ఖచ్చితంగా పేరు ప్రకటించాలి. కాబట్టి ఈ రోజు పేరు ప్రకటించడం జరిగింది. ఈ రోజు 4:30కు లెఫ్టినెంట్ గవర్నర్ ని కలవబోతున్నారు. అంతకన్నా ముందుగానే ఈమె పేరు ప్రకటించడం జరిగింది. అందరూ ఊహించినట్లుగానే అంటే ఒక మహిళగా అంటే ఒక మహిళకు ఈ బాధ్యతను అప్పగిస్తారన్నటువంటి అందరూ కూడా ఊహాగానాలు ఉన్నాయి. అది నిజమైందని చెప్పవచ్చు. మూర్తి మేడం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.